దేవుడు ఒకవేళ కైవసం చేసుకున్నాడేమో, మీకున్న పరిస్థితులన్నింటినీ సాతాను యొక్క కబంధ హస్తాల్లోనికి వెళ్ళిపోయినాయేమో. అయితే దేవుడు అంటున్నాడు 2025లో, మీరు జాగ్రత్తగా నమ్మండి, 2025లో దానిని మీరు నిత్యముగా స్వాధీనపరచుకోబోతున్నాడని చెప్పండి. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మోషే ఎందుకు ఆ వాగ్దానం మోషేకి చేస్తున్నాడంటే, మోషే నమ్మకత్వం కలిగినడు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. మోషే ఎందుకు నమ్మకత్వం కలిగి, దేవుడే సాక్ష్యం ఇస్తాడు సంఖ్యాకాండంలో, ఇతడు నా ఇల్లంతట్లో మిక్కిలి నమ్మకస్తుడు, లేదా సాత్వికుడు అంటాడు, నమ్మకస్తుడు అని చెప్తాడు. అతని గురించి మంచి సాక్ష్యం ఇవ్వబడడం ద్వారా యేసు ప్రభు లేదా యెహోవా దేవునికి మోషే మీద ఒక అభిప్రాయం ఉంది. ఏంటో తెలుసా? ఈ రానున్న తరాలకి మోషే ధర్మశాస్త్రం ద్వారా